అందరూ బహిరంగ సభలు పెట్టిరు. సో బహిరంగ సభలు పెట్టి ఏ ఒక్కరు కూడా నిరుద్యోగుల గురించి మరి ఒక్క మాట కూడా మాట్లాడలే. దాని గురించి మీ కామెంట్ ఏందో చెప్పండి. ఏం లేదన్న, వీళ్ళు రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసము వెలుగుమట్ల బాధితుల్లో పేద ప్రజల ఇల్లు కొట్టకుండా బయటికి రాని కేసీఆర్, ఫామ్ హౌస్లో నిద్రపోయిన కేసీఆర్ ఈరోజు బయటికి ఎందుకు వచ్చిందంటే తన రాజకీయ పార్టీని కాపాడుకోవడం కోసము దాదాపు ఇప్పుడు 3:30 నుంచి నైట్ 11 గంటల వరకు మీటింగ్ కండక్ట్ చేస్తే ఒక్క రాజకీయ నాయకుడన్నా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల గురించి మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళ రాజకీయ అస్తిత్వము. కేసీఆర్ కూడా అప్పుడు పేపర్ లీక్ అయింది, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, జిరాక్స్ సెంటర్ కూడా పేపర్లు అమ్ముకున్నారు అన్నాడు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఏ రకంగా అమ్ముకుంటున్నావు? నువ్వు సిట్ వేసినావు దానిపైన. సిట్ ఏమైంది ఈరోజు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు నువ్వు? సిట్టు నిన్న ఆ రోజు కూడా పిలిపించారు కదా. అంటే తెలంగాణ యువత మీద చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ఏమంటే అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ కాంగ్రెస్, ఈ రెండే ఉన్నాయన్న. మేమేమంటున్నాం అంటే హైడ్రా చేసింది, హైడ్రా చేస్తున్నాం అంటున్నారు. తీసేయండి. మేము పేద ప్రజలకు ఏదైతే కూల్చాలనుకున్నాడో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే భూ అక్రమార్కులకు అండగా హైడ్రా తీసుకొచ్చింది తప్ప పేద ప్రజలకు తీసుకురాలేదు. పేద ప్రజల ఇల్లు కూడా కొట్టిర్రు. పేద ప్రజలకు కనీస వసతి లేకుండా రోడ్ల మీద వాళ్ళ పిల్లలు చదువుకునే బుక్కులు అన్నీ కూడా మనం మీడియాలో చూస్తున్నామన్నా. ఇంత అరాచకమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. కాబట్టి హైడ్రా తీసేయాల్సిందే. కాకపోతుందంటే నువ్వు నిరుద్యోగుల గురించి మీ చిత్తశుద్ధి ఏందనేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ప్రకటించలేదు. మీ చిత్తశుద్ధి ఏంది, మీ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది ఈ నిరుద్యోగుల పట్ల అనేది ఇది తేటతెల్లంగా ఖచ్చితంగా ఈ నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది.